అక్షయ తృతీయ అయితే వచ్చేస్తుంది. అక్షయ తృతీయ విశిష్టత, ఈరోజు జరిగిన కొన్ని మనకి తెలియని సంఘటనల గురించి తెలుసుకునే ముందు అసలు అక్షయం అంటే ఏంటి తెలుసుకుందాం. అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది అనే అర్థం అయితే వస్తుంది. అంటే ఈరోజు చేసే దానాలు కానీ, పూజలు కానీ, పెట్టుబడులు కానీ అవన్నీ కూడా కొన్ని రెట్లు పెరిగి మనకు తిరిగి వస్తాయి అని. అందరికీ నమస్కారం. పూజ వేదికకు స్వాగతం. అక్షయ తృతీయ అనగానే మనకు గుర్తొచ్చేసేది బంగారం కొనడం, లేకపోతే ఏదైనా సిల్వర్ కాయిన్ని కొనడం, వీటి గురించి ఎక్కువగా వింటూ ఉంటాం మనం. ఇవే అనుకుంటాం అక్షయ తృతీయ అంటే. కానీ ఆ రోజున మనకి తెలియని ఆశ్చర్యపరిచే విషయాలు చాలా జరిగాయని మనం తెలుసుకుంటే మనం నిజంగానే షాక్ అవుతాం. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పవిత్ర గంగానది భూమికి వచ్చిన రోజు కూడా అక్షయ తృతీయ రోజునే. భగీరథుడు తపస్సుకు మెచ్చి స్వర్గం నుంచి గంగమ్మ నేలకు దిగివచ్చిన పరమ పవిత్రమైన తిథి కూడా ఈ అక్షయ తృతీయే అని మనలో ఎంతమందికి తెలుసు? అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం మహాభారతం రాయడం కూడా ఈ రోజునే జరిగింది. వేదవ్యాసుడు చెబుతుండగా వినాయకుడు తన దంతంతో ఈ రచనను ప్రారంభించి ఈ అద్భుతమైన ఘట్టం కూడా ఈ రోజునే జరిగింది. అలాగే మూడోది మనం చూసినట్టయితే పాండవుల ఆకలి తీర్చిన అక్షయ పాత్రను శ్రీకృష్ణుడు ద్రౌపదికి అందించాడు. శ్రీకృష్ణుడు ఆ ద్రౌపదికి అందించిన రోజు కూడా ఇదే. అందుకే ఏ రోజు ఏ పని మొదలుపెట్టినా అది అక్షయంలాగా, అంటే ఎప్పటికీ తరగనిదిగా నిలిచిపోతుంది అని మనందరి విశ్వాసం. అందుకే ఈ రోజున బంగారం తెచ్చుకోకపోయినా పర్లేదు, కానీ ఒక మంచి పనిని ప్రారంభించడం అయితే చాలా 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 ముఖ్యం. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే పూజా వేదికను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ శుభాకాంక్షలు.